వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మన కదిరి ఆలయం చాలా విశేషమైన ఆలయం అని విన్నాను రమ్మగారు. ఆలయం యొక్క స్థల పురాణం, అసలు ఆ విశిష్టత ఒక్కసారి మీ మాటల్లో. పిఎస్ఎం లక్ష్మి గారు రాసిన నృసింహ క్షేత్రాల పుస్తకంలో కదిరి ఆలయం గురించి చాలా విశేషంగా ఉంది జయ. ఎన్నేళ్ల నుంచో కదిరి చూడాలని కోరిక నాకు. ఇది మన హనుమాచార కీర్తనలో కదిరి నృసింహుడు కంబమున వెడలే అని ఒక పాట ఉంది. చాలా బాగుంటుంది, భలే పవర్ఫుల్ పాట. ఎన్నేళ్ళు వినుంటాం, బాలకృష్ణ ప్రసాద్ గారు పాడింది. కదిరి నృసింహుడు కంబమున వెడలే విదితముగా సేవింపరు మునులు. మునులు సేవిస్తారు అక్కడ. అబ్బా సకలాయుధములు సహస్రభుజముల వికట నృసింహుడు వెసబుని అని రాస్తారు. అన్ని ఆయుధాలు ధారించిన నృసింహమూర్తి అక్కడ ఉన్నాడని అసలు పాట వింటే గూస్ బంప్స్ వస్తాయి. అది ఎంత బాగుంటుందో పాట. ఈ తర్వాత మనం ఇప్పుడు బేట్రాయి సామదేవుడు ఆ పాట తమ పవన్ కళ్యాణ్ గారు ఫేమస్ అయ్యారు కదా, ఆ పాట చాలా బాగుంటుంది. ఏంటది, కాటమరాయుడా కదిరి నృసింహుడు. ఈ కదిరి నరసింహుడు ఈయన ఎలా ఉన్నాడు అంటే, స్వామివారు అక్కడ పారువేటకి వెళ్తాడు. స్వామి వేటకెళ్తారు అక్కడ. ఈ పారువేట ఉత్సవాలు చాలా చోట్ల కనపడతాయి మనకి. ఎక్కడ, మన అహోబిలంలో స్వామివారు పారువేట ఉత్సవానికి వెళ్తాడు. మనకి తిరుపతి వెంకన్న కూడా పారువేటకి వెళ్తాడు ఒకరోజు. అలాంటివి ఉన్నాయి. స్వాములు అయ్యవార్లు వేటకి వెళ్తున్నటువంటి ఒక ఉత్సవం జరుపుతారు. ఈయన కదిరి నరసింహస్వామి కూడా పారువేట ఉత్సవంలో పాల్గొంటాడని చెప్తారు. ఆయన మీదే రాయబడింది. బేట్రాయి అంటే వేటరాయుడు. ఆయన వేటకెళ్తాడు కాబట్టి బేట్రాయి అంటే అదేదో రాయి కాదు, వేటరాయుడు. అర్థమైందా? కరెక్ట్ గా ఆ ప్రాంతపు భాషలో అది బేట్రాయి అయిపోయింది. వేటరాయుడు అన్నమాట. వెళ్తాడు స్వామి అట్లా ఊరేగింపుగా పారువేటకి వెళ్తాడు అమ్మవార్లతో కలిసి. కదిరి ఆలయము చాలా ప్రత్యేకత కలిగింది. ఈ కదిరి కదిరి అంటామా, కదిరి కాదు, అది ఖాద్రి. యాక్చువల్గా అద్రి విష్ణుపాదము కొండగా కలిగింది. ఆ పక్కన ఒక కొండ ఉంది. స్వామివారు నృసింహావతారంలో ఆ కొండ మీద తొలిపాదం పెట్టాడని, ఆయన సౌమ్య రూపంలో కనపడమంటే ఆయన అక్కడ పాదం పెట్టి దిగువన అర్చావతారంగా వెలిశాడని చెప్తారు. కొండ దిగువన ప్రశాంత స్వరూపంలో కనపడతాడు లక్ష్మీ నరసింహుడు. కొండ పైన స్వామివారి పాదం ఉంది. ఆ పాదం ఉన్న కొండని ఖాద్రి కొండ అంటారు. ఆ ఖాద్రే ఇది కదిరిగా మారింది. దీంతో పాటు దీనికి ఇంకో ప్రత్యేకత ఉంది. ఈ ప్రాంతం అంతా భృగు మహర్షి ఇక్కడ తపస్సు చేశారని, ఖదీర వృక్షాలు, ఖదీరం అంటే చండ్ర చెట్లు, సండ్ర పేరు వినుంటావు కదా నువ్వు. ఈ మామిడి సండ్ర అంటాం, నేను చెప్తున్నా. మామూలుగా ఊళ్ళల్లో సండ్ర అంటారు. సండ్ర చాలా ప్రత్యేకమైన చెట్టు. ఈ చెట్లు ఎక్కువ ఉన్నాయట ఈ ప్రాంతంలో, అందుకని దీనికి పేరు వచ్చిందని చెప్తారు. అయితే ఈ 12వ శతాబ్దంలో ఒక రైతుకి, ఇంచుమించుగా ఆ ప్రాంతానికి చెందిన ఒకరికి, నేను చెట్టు కింద ఉన్నాను, నన్ను బయటికి తీసి అర్చించమని స్వామివారు ఆదేశిస్తే, ఆ చెట్టు కింద, సండ్ర చెట్టు కింద తవ్వితే ఆయన దొరికాడట, నరసింహస్వరూపం. తర్వాత 12వ శతాబ్దంలో ఇంచుమించుగా ఈ రాయల వంశానికి చెందిన వాళ్ళే తొలి దేవాలయాన్ని నిర్మించారు. ఇంచుమించు 200 పైన ఎకరాల స్థలంలో నిర్మించబడింది. చాలా పెద్దది. భృగు మహర్షికి 3 విగ్రహాలు లభించాయని చెప్తారు. చాలా వసంతరాయలు, వసంత వల్లభుడు అలాంటి పేర్లతో ఉన్నటువంటి 3 దేవుళ్ళు ఇక్కడ ఉన్నారన్నమాట. నరసింహస్వామి చాలా విశేషమైన స్వరూపంలో దర్శనమిస్తారు. ఈ కొండకు వెళ్తారు. అక్కడ పక్కన అమృతవల్లి తయారు, అమ్మవారి అమృతవల్లి స్వరూపంలో ఉంటుంది. ఇక్కడట పూర్వం ఒక దుర్గా ఆలయం ఉండేదట. తర్వాత కాలంలో ఆ ఆలయాన్నే అమ్మవారికి ఉపాలయంగా చేశారని చెప్తారు. వేణుగోపాలస్వామి, వరదరాజస్వామి సన్నిధులు ఉన్నాయి. తర్వాత రంగమండపం అని, వసంత మండపం అని, పెద్ద పెద్ద మండపాలు, విశాలమైనది, చాలా పెద్ద ప్రాంగణం, చుట్టూతా బ్రహ్మాండమైన ప్రాకారాలు. ఎంత ప్రత్యేకంగా కనపడుతుందో ఈ కదిరి. స్వామివారికి ఎదురుగుండా ఉన్న స్తంభాలలో ఒక స్తంభం మీద సంతాన వేణుగోపాల స్వామి ఉన్నాడట.
ఆ సంతాన వేణుగోపాల స్వామిని అర్చిస్తే మామూలుగా మనకి సంతానానికి వేణుగోపాల మంత్రమే చెప్తారు. అవును. ఇప్పుడు సంతాన వేణుగోపాల స్వామిని అర్చించడము పూజించడమే కాకుండా కొంతమందికి ఎవరైనా గురువుగారు లభించారనుకో సంతాన వేణుగోపాల మంత్రం ఉంటే కనుక వారికి సంతానం కలుగుతుందని, ఎవరికైతే ఆ మంత్రం ఉంటుందో వారి వలన కూడా సంతానం కలుగుతుందని అలాంటివి ఉన్నాయి. ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా చెప్తారు. సంతానం ప్రాబ్లం ఉండదు. ఇది వరకు అంటే మనకి ఇప్పుడు 1-2 కంటున్నాను జయ. పాత రోజుల్లో పద్ధతి అది ఉండేది కాదు కదా. చాలా మంది సంతానం ఉండేవాళ్ళు. ఉన్నవాళ్ళంతా వారి వృత్తుల్లో ఏ వృత్తి ఉందో ఆ ఇంట్లో దాన్ని ముందుకు తీసుకెళ్లేవాళ్ళు. ఈ సైన్యాధికారుల ఇళ్లలో వాళ్ళలో పిల్లలు పుడితే కనుక అందరూ చక్కగా సైనికులుగా అధికారులుగా రాజ్యాలను ముందుకు తీసుకెళ్ళడానికి అంతమంది అవసరం కదా. అప్పట్లో అలా ఉండేది ఆ పద్ధతి. ఈ వేణుగోపాల స్వామిని కనుక పూజిస్తే అద్భుతంగా సంతానం కలుగుతుందట. ఆలయం చాలా ప్రత్యేకంగా విశేషంగా కనపడుతుంది. ఇప్పుడు ఇది ఎక్కడుందని చెప్పాలి, మనం అనంతపురం జిల్లా అని చెప్పుకోవాలి. ఈ అనంతపురం మనకి ఇది పుట్టపర్తికి కొంత దగ్గర, అనంతపురానికి దగ్గర. మెయిన్ రోడ్డు మీద ఉన్నట్టుగా కనపడదు. రోడ్డు మీద నుంచి కొంత లోపలికి అంటే కొంత డీవియేషన్ ఉంది. బెంగళూరు రూట్లో కనపడుతుంది మనకి. బెంగళూరు రూట్లోనే ఇది కనపడుతుంది. కానీ దానికోసం మళ్ళీ మనం లోపలికి వెళ్ళాలో 50 ఎంతో వెళ్ళాలి ఇంచుమించుగా. వెళ్తే మనం ఈ కదిరిలో ఉన్నటువంటి స్వామిని సేవించుకోవచ్చు. ఈయన కింద అర్చావతారంలో కనపడతాడు. ఖాద్రి కొండ, ఆ కొండని మాత్రం ఖాద్రి కొండనే అంటారు. ఊరు ఖాద్రి మీద నుంచి కదిరిగా మారింది, కానీ ఆ కొండ మీద ఉన్న స్వామివారు మాత్రం ఖాద్రిగా, ఆ కొండగా ఖాద్రి కొండే, ఖాద్రి నరసింహుడే ఆయన. ఎంతో విశేషంగా కనపడుతుంది. అప్పటి పాతకాలపు 12వ శతాబ్దం తాలూకు కట్టుబళ్ళు అవి కనిపిస్తాయి. తర్వాత ఏమో ఇటీవల కాలంలో మళ్ళీ ఇంకా కొంచెంగా డెవలప్ చేశారు. అమ్మవారు అమృతవల్లి తాయారుగా లక్ష్మీదేవి ఇక్కడ దర్శనమిస్తుంది. ప్రహ్లాద వరదుడుగా కనపడతాడు ఇక్కడ. పూర్వం ఇది వేదారణ్యం అనేవారట. వేదవ్యాసులు ఇక్కడ తపస్సు చేశారు. అప్పుడు ఉండేవి చండ్ర చెట్లు. అలా పేరు వచ్చిందనమాట. అయితే ప్రతి నెల అనట స్వామివారికి స్వాతి నక్షత్రం నాడు అభిషేకం చేస్తారు. అభిషేకం చేశాక విగ్రహాన్ని శుభ్రంగా తుడుస్తారు కదా, చెమట పోస్తుందట స్వామికి. మన శ్వేత బిందువులు కనపడతాయి. అందుకని స్వామివారి ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నాడని చెప్తారు. అయితే స్వామివారి భృగు మహర్షికి శ్రీదేవి భూదేవి సమేత ఉత్సవ వర్లని స్వయంగా స్వామివారే ఇచ్చారట. ఆ వల్లభ ఉన్నారు వాళ్ళు, వసంతకాలంలో ఇవ్వటం వల్లే ఆయన్ని వసంత వల్లభుడు అంటారట. ఆ ఉత్సవ వర్లని నరహరి, వసంత మాధవుడు, వసంత వల్లభుడు, ఇట్లా 3 రకాల ప్రతిమలు ఉన్నాయన్నమాట. అయితే ఈ కాలంలో అమ్మవారు అయ్యవారు కలిసి అక్కడికి వెళ్తారు. కదిరి కొండకి, ఆ ఖాద్రి కొండకి పారువేటకి వెళ్తారట. పెద్ద రథం ఉంది ఈ దేవాలయానికి. రథం ఒక 130-150 సంవత్సరాల నాడు తయారు చేయబడింది. విశేషంగా కొన్ని పౌర్ణములు ఉత్సవాలు బాగా చేస్తారు. మల్లెపూల పౌర్ణమి అంటారు, అదొక ఉత్సవం చేస్తారట ప్రత్యేకంగా. అన్నీ కూడా పాల్గొన పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి, చైత్ర పౌర్ణమికి ఇక్కడ కదిరి పున్నమని ప్రత్యేకం. ఆ ప్రాంతవాసులంతా పున్నానికి వచ్చేస్తారు. ఈ పారువేటకి వెళ్ళిన తర్వాత స్వామివార్లని మళ్ళీ పొరవీధుల్లో ఊరేగిస్తారట. కదిరి ఊళ్ళో ఊరేగిస్తారు, కొండకి తీసుకొస్తారనమాట. ఉత్సవాలు అవి విశేషంగా జరుగుతాయి. ఇంకా ఈ ప్రాంతానికి వెళ్తే మనం దగ్గరలో ఇంకొక 2 ప్లేసులు చూడొచ్చు. దీనికి దగ్గరలో తిమ్మమ్మ మర్రిమాన్ అని అతిపెద్ద మర్రి చెట్టు. మామూలుగా మనకి ఇక్కడ ఇంకొకటి ఉంది కదా పిల్లల మర్రి కంటే కొంచెం చిన్నదైన తిమ్మమ్మ మర్రిమాను అనే ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది ఇక్కడ కదిరికి కొంచెం దగ్గరలో. తర్వాత యోగి వేమన ఈ ప్రాంతానికి చెందిన వారి సమాధి ఉంది. యోగి వేమన సమాధి పూర్వకాలం నుంచి ఉన్నప్పటికీ ఇటీవల దాన్ని బాగా డెవలప్ చేసి చుట్టూతో ఏం చేశారు, శిలాఫలకాల మీద ఆ పద్యాలన్నీ వేశారట. అసలు మనకి ప్రింట్లో లేని చాలా పద్యాలు అక్కడ కనపడతాయి. ఈ తిమ్మమ్మ మర్రిమాను మన ఫాలోవర్ ఒక ఆవిడ ఇదివరకు ఎప్పుడో 5-6 ఏళ్ల నాడు ఏది మనం చెంగాళమ్మ చెప్పాను చూడు, ఆవిడ చెంగాళమ్మని చూడ్డానికి వెళ్ళి ఈ తిమ్మమ్మ మర్రిమాను కూడా చూశారు వాళ్ళు. అప్పుడు నాకు చెప్పారనమాట, చాలా బాగుంది, అక్కడ ఒక పతివ్రత ఒక ఆవిడ పేరు తిమ్మమ్మ అక్కడ ఉండి ఆవిడ పెట్టిన చెట్టు అట అది. ఆడేదో బట్టలు చీరలు అవి కూడా సమర్పిస్తారట. ఎంత పెద్దదోనండి మర్రి చెట్టు, చాలా బాగుంది అని చెప్పారు. మనం ఆ తిమ్మమ్మ మర్రిమాను చూడొచ్చు, ఈ యోగి వేమన సమాధిని కూడా దర్శనీయ ప్రదేశాలు అవే అన్నమాట. ఈ కదిరిలో ఉన్నటువంటి వేంచేసి ఉన్న లక్ష్మీ ప్రసన్న వరదుడుగా ఉండేటువంటి నరసింహస్వామిని కూడా దర్శనం చేసి రావచ్చు. కదిరి వెళ్ళగలిగితే అనంతపురం మనం బెంగళూరు వెళ్ళేటప్పుడు ఒక 4-5 గంటలు ఎక్స్ట్రా టైం కనుక పెట్టుకుంటే మనం కదిరి నరసింహస్వామిని చూసి రావచ్చు.
ఓ. ఈ స్వేద బిందువులు వస్తాయనేసరికి వింటేనే ఎంత అదే. ఎంత బాగా అనిపించిందో. స్వామి చాలా ప్రత్యక్షంగా కనిపిస్తారట ఇక్కడ. ఏది అడిగినా కోరికలు తీరుతాయని, ఏదైనా ప్రచండమైన ప్రమాదంలో ఉన్నప్పుడు ఆయన అట్లా కదిరి స్వామి ఇట్లా రక్షించేస్తాడు, బయటికి తీసేస్తాడని చెప్తారు. ఆ ప్రాంతం వాళ్ళంతా నమ్ముతారు కదా, అంతే. కదిరి స్వామిని చాలా నమ్ముతారు. అక్కడి నుంచి ప్రసాదాలు మాత్రం ఏదో ఒక రూపంలో వస్తుంటాయి నా దగ్గరికి. వెళ్ళడానికి అవకాశం చిక్కట్లేదు కానీ అదేలేండి. ప్రసాదం మాత్రం వచ్చేస్తూ ఉంటుంది. ఎప్పుడో స్వామివారి దయ తెలిస్తే చూడొచ్చు. లక్ష్మి గారు రాసిన పుస్తకం ఆధారంగానే నేను ఈ విషయం చెప్పాను. అవును. నాకైతే ఇంకా నెట్లో చదివింది చాలా పాత ఫ్రెండ్ ఒక క్లాస్మేట్ ఒక అతను ఈ ప్రాంతంలో ఉండేవాడు. అతను కూడా నాకు ఈ విషయం చెప్పాడనమాట. ఈ అయ్యవారికి చెమట బిందువులు వస్తాయని అతనే చెప్పాడు నాకు. స్వామివారు మానవ శరీరం లాంటిది ఉంది అక్కడ, ఇట్లా చెమట బిందువులు వస్తాయి, చాలా ప్రత్యేకంగా విశేషంగా ప్రతి స్వాతికి ఇక్కడ అభిషేకం చేస్తారట. ఈ మామూలుగా స్వాతి నక్షత్రం నరసింహస్వామి నక్షత్రం అని చెప్తారు. అన్ని చోట్ల నృసింహాలయాల్లో స్వాతి విశేషంగా జరుగుతుంది. ఆ జరిగిన తర్వాత జరిగేది ఇది, ఈ విశేషం అన్నమాట. అవకాశం ఉన్నవాళ్ళు అనంతపురం వైపుకు వెళ్ళగలిగితే తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించండి. తప్పకుండా రమ్య గారు. నమస్తే. నమస్తే.